సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గమన్నారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనకు పోలాండ్ వెళ్లిన ప్రధాని ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశ నేతలతో చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు. సహకార, వాణిజ్య, రక్షణ రంగంలో భారత్తో కలిసి పనిచేస్తామన్నారు. పోలాండ్ పర్యటన ముగిశాక ఉక్రెయిన్ వెళ్లనున్నారు మోదీ. పశ్చిమాసియా అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్థిక, వాణిజ్య, రక్షణ రంగాల్లో పోలాండ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. 2 దేశాల్లోనూ ప్రతిభావంతులైన యువత ఉన్నారన్నారు. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ప్రోత్సహించేందుకు సామాజిక భద్రతా ఒప్పందం కుదిరిందన్నారు. అంతర్జాతీయ వేదికలపై 2 దేశాలు కలిసి ముందుకెళ్తాయన్నారు మోదీ. यूक्रेन कॉन्फ्लिक्ट में फंसे हुए भारतीय स्टूडेंट्स को निकालने के लिए जो उदारता दिखाई, उसे हम भारतवासी कभी नहीं भूल सकते। फ्रेंड, इस वर्ष हमने अपने राजनयिक संबंधों की 70वीं वर्षगांठ मना रहे हैं। इस अवसर पर हमने संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप में परिवर्तित करने का निर्णय लिया है। భారత్తో అన్ని రంగాల్లో కలిసి ముందుకు సాగుతామన్నారు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్. సహకార, వాణిజ్య, రక్షణ రంగాల ఆధునీకరణపై ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డొనాల్డ్ టస్క్. రెండు రోజుల పోలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు సహా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వార్సాలోని ఛాన్సలరీలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పోలాండ్ టూర్లో ప్రవాస భారతీయులతోనూ భేటీ అయ్యారు. అలాగే పోలాండ్లోని ప్రముఖ స్మారకాలను సందర్శించారు మోదీ. పోలాండ్ పర్యటన ముగిశాక ఉక్రెయిన్ వెళ్తారు మోదీ. ద్వైపాక్షిక అంశాలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. మహారాష్ట్ర బద్లాపూర్లో చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటనపై స్పందించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. నిందితులకు పడే శిక్ష చూసి ఇలాంటి క్రైమ్స్ చేసేవారి గుండెల్లో భయం పుట్టాలన్నారు. ఘటనపై విచారణను మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు. बहुत ही दुर्भाग्यपूर्ण घटना है, मैं उसकी घोर निंदा करता हूं और जो आरोपी हैं, इसके पीछे जिन लोगों ने इस प्रकार की घटनाओं में भाग लिया, उनके ऊपर सख्त से सख्त कार्रवाई होनी चाहिए, जल्द से जल्द कार्रवाई होनी चाहिए. కులగణనతోనే దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. మోదీ సర్కార్ అసమర్థతతో జనాభా లెక్కల సేకరణ 3.5 ఏళ్లు ఆలస్యమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ జనాభాతో పాటు ఓబీసీ కులగణన చేసేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు జైరాం రమేష్.